శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారి స్వభావం అంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి నామాక్షరాలు హు, హే, హోడా అనేటువంటి నామాక్షరాలు కలిగి ఉంటారు. గణం దేవగణం, జంతువు మేక, నక్షత్రాధిపతి గురుడు, రాశి కర్కాటక రాశి, చరరాశి, రాశ్యాధిపతి చంద్రుడు. నక్షత్రాధిపతి గురువు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశికి చెందినవి. రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మాతృమూర్తి, బుద్ధి, వ్యాపారములకు కారకుడు. సహజంగానే ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆరోగ్యం, చక్కని రూపంతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరు విద్యాధికులు, బుద్ధిమంతులు, వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్దలంటే ఎనలేని గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, ముఖ్యంగా తల్లి యందు ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటాయి. తల్లి మాటకు ఎదురు చెప్పరు, గీచిన గీటు దాటరు. తల్లితో చెప్పకుండా వృత్తి వ్యాపారాల్లో కూడా ఏ పని కూడా చెయ్యరు. జాలిగుండె కలిగిన వారు. వీరు స్వభావరీత్యా చాలా మంచివారు. దైవభక్తి ఎక్కువ. తీర్థయాత్రలు బాగా చేస్తారు. దాన ధర్మాలకు ధనం వెచ్చిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని విశేషంగా ఆదరణ చేస్తారు. వీరు చూడ్డానికి డాంభికంగా కనిపిస్తారు, కానీ మాటల డాంభికం ఎక్కువ. కానీ మానసికంగా వీరికి ధైర్య సాహసాలన్నీ తక్కువగానే ఉంటాయి. భయస్వభావం, తెగించి ఏ కార్యం తలపెట్టలేరు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు, కానీ తనదైన పద్ధతిలో తాను అనుకున్నదే చేస్తారు. లోగుట్టు ఎక్కువ. అన్ని విషయాల్ని దాచుకుంటూ ఉంటారు. ఎవరికి అంత సులువుగా అర్థం కారు. ఇందువల్ల బంధువర్గంతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. స్వయం కృషి, పట్టుదలతోనే వీరు బాగా రాణిస్తారు. వీరు ఎవరి మాటలకు చిక్కరు. ఎవరిని బలపరచడం లేదా వ్యవహారముల యందు హామీలు ఉండడం చేయరు. వ్యసనాలకు దూరంగా ఉంటారు. మనసులో మాట స్పష్టంగా బయట పెట్టరు. ఏం చేసినా ఎవరికీ తెలియని విధంగా ప్రవర్తిస్తారు. ఇందాకే అనుకున్నాం లోగుట్టు ఎక్కువగా ఉంటుందని. వీరి మనసు సంచలం కాకుండా అదుపులో ఉంచుకోగలరు. శాస్త్ర సంబంధమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి విషయ జ్ఞానం కలవారు. మంచి విమర్శకులు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఎవరిని నొప్పించే స్వభావం కాదు. అయితే తనను తాను దెబ్బతీయాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. అవతల వారిని విలవిల్లాడేలాగా చేయగలటువంటి సమర్థులు. వీరు పత్రికా రంగంలో కూడా రాణించగలరు. వీరికి విలాసవంతమైనటువంటి జీవితం పట్ల ఆసక్తి తక్కువగానే ఉంటుంది. వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారం అందే బాగా రాణిస్తారు. ధన ఆదాయానికి ఎన్నడూ లోటు ఉండదు. ఎంతో కొంత పిత్రార్జితం, తండ్రి యొక్క ఆస్తులు కలిసి వస్తాయి. వీరు కుటుంబం పట్ల, భార్య బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు. అలాగే వ్యసనాలకు దూరంగా ఉంటారు. వీరికి బాల్య దశ బాగా జరుగుతుంది. 26 సంవత్సరముల లోపు విద్యా వివాహం, 35 సంవత్సరముల లోపు వృత్తిలో స్థిరపడుట, 40 సంవత్సరముల లోపు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అభివృద్ధి, 44, 49, 53 సంవత్సరముల యందు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవము అధికారములు కూడా పలుకుబడి, భూ గృహ వస్తు వాహన లాభాలన్నీ కూడా కలుగుతాయి. వీరికి 61, 66, 76 సంవత్సరంలో కొంచెం అనారోగ్య పరిస్థితి కలిగి ఉంటారు. వీరు శుక్రదశ ఆరంభంలో అనారోగ్యం, అది తప్పితే చంద్రదశలో బుధ గురు అంతర్దశల యందు కొంత అనారోగ్యం కనిపిస్తూ ఉన్నది. ఈ నక్షత్రం 2, 3 పాదముల యందు శిశువు జన్మిస్తే తండ్రికి తల్లికి దోషము. వీరు పుష్యమి నక్షత్రంలో కానీ ఎవరైనా మరణిస్తే ఆ ఇంట మృతికి కూడా దోషం లేదు. శివారాధన విశేషంగా చెయ్యాలి. శివారాధన వల్ల వీళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉంగరంలో వీరు ధరించవలసినటువంటి జాతి రత్నం నీలం. మనం శనికి వేసుకుంటాము నీలం, అది వేసుకోవాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య జ్యోతిష్య శాస్త్రం 8గా సూచన చేస్తూ ఉన్నది. ఈ విధంగా పుష్యమి నక్షత్రం వారు ఈ సూచనలన్నీ కూడా
చక్కగా ఆలోచన చేసుకొని సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని మీకు ఈ సూచనలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్.